Hallelujah. Praise the Lord. It's so good to be here in the evening service of our conference. And, I just count it as a blessing and a privilege to be here this evening in El Shaddai Church. ఎల్షడాయ్ సంఘంలో ఇక్కడ ఈ సాయంత్రం వేళలో ఇక్కడ నేనుండడము చాలా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, ధన్యతగా భావిస్తున్నాను. We have heard the scripture, God resists the proud, but gives grace to the humble. I think more than what we read all these years. అయితే మనం ఇక్కడ మాట విని ఉన్నాం, ఇక్కడ వచనం వింటూ ఉన్నాం కదా, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అన్న విషయంను ఈ 3 రోజులు ఎక్కువగా వింటూ ఉన్నాము. From last 3-4 days, this is the scripture that we are talking about. అయితే ఈ వచనం గురించి మనము ఈ 3 రోజుల నుంచి ధ్యానిస్తూ ఉన్నాము. When the moment we hear the word proud, we all get very angry. ఎప్పుడైనా మనము గర్వము లేకపోతే అహంకారం అన్న మాట వింటే కోపం వస్తూ ఉంటది. Because the word proud itself is very negative. అహంకారం అనగానే అది చాలా చెడుగా చెడ్డ మాటగా ఉన్నది. But God has a very nice way of saying why. Like when my son does something nice, I say I'm so proud of my son. అయితే ఎప్పుడైనా నా కొడుకు ఒక మంచి పని చేస్తే నేను నిన్ను చూసి గర్విస్తున్నాను అని చెప్తాను. But what the devil has done is it has brought so much of negativity to the word called proud. అయితే సాతాను ఎలా చేసేసిందంటే ఆ మాట గర్వము అనగానే అది మనకు చెడుగానే అర్థమవుతుంది. They say she is so proud. ఆమె చాలా గర్విష్ఠురాలు అని వింటూ ఉంటాము. In this book, Andrew is not talking about that kind of being proud or prideful, but what he's saying is God will resist the proud. Someone who is very low in self-esteem, someone who is very insecure. అయితే ఇక్కడ ఆండ్రూ మ్యాక్ గారు గర్వం గురించి అలా మాట్లాడటం లేదు, కానీ గర్వం అనగా ఇక్కడ ఎవరైతే స్వయం మీద కేంద్రీకరిస్తూ తనను తాను తక్కువలో చూసుకుంటున్నారో ఆ విషయాల గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. God's grace was always there from the beginning. దేవుని కృప అనేది మొదటి నుంచి ఉన్నది. If it was not for God's grace, I don't think so he would have, it's not think, but he would have never sent his son Jesus and die like that. అది దేవుని కృప కాకుంటే ఆయన ఎప్పుడు కూడా తన కుమారుని పంపించేవాడే కాదు మన నిమిత్తము. God's grace was always there. దేవుని కృప ఎల్లప్పుడూ మన మీద ఉన్నది. If you see the Old Testament, why God has to bring the law is somewhere he has to stop man from going forward and keep sinning and sinning. దేవుడు ధర్మశాస్త్రం ఎందుకు తీసుకొని వచ్చాడు అంటే దేవుడు ఏదో ఒక సమయంలో మనుషులు పాపము చేస్తూ వెళ్ళిపోకుండా ఆపడానికి ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చిన్నాడు. Before you are 18, the government puts a law saying that you can't drive. అయితే 18 సంవత్సరాల ముందు మనము డ్రైవింగ్ చేయొద్దని మన గవర్నమెంట్ వాళ్ళు చెప్తారు. Why do they say that? ఎందుకు అలా చెప్తున్నారు? Before 18, if you give them a 4-wheeler or a 2-wheeler, they can never control the speed. అయితే 18 సంవత్సరాల ముందే అబ్బాయికి లేదా అమ్మాయికి వాళ్ళకి 2 కారు లేకపోతే బండి ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ స్పీడ్ ని ఆపుకోలేకుండా ఉంటారు. There is so much of josh in them. If I give my 2-wheeler to Paul, I think he is just going to go on super speed. అయితే నేను నా బండిని ఇప్పుడు పాల్ కి ఇస్తే అతను చాలా స్పీడ్ లో వెళ్ళిపోతాడు అనుకుంటున్నాను. That is why the government has to bring in a law where it says that you have to be 18 years. అందుకనే గవర్నమెంట్ గారు వాళ్ళ ఒక ఆజ్ఞను పెట్టారు, చట్టం 18 సంవత్సరాల మినిమం ఉండాలి అని. See, when God made the Garden of Eden, he has given man everything. ఏదైనా తోట దేవుడు ఎప్పుడైతే చేసి ఉన్నాడో అక్కడ మనిషికి సమస్తమును ఆయన ఇచ్చి ఉన్నాడు. Every provision was there in the Old Testament. ప్రతి కావాల్సిన ప్రతి సదుపాయం కూడా ఆయన పాత నిబంధనలు ఇచ్చి ఉన్నాడు. In the beginning everything was there and it was designed and it was called good. అయితే సమస్తము కూడా ముందుగానే ఉన్నది, అది ఆ సమస్తము కూడా మంచిదిగా దేవుడు చెప్పి ఉన్నాడు. There was no room for any sin to take place. అక్కడ ఎలాంటి పాపము చేయడానికి అవకాశం అనేది లేకుండా ఉన్నది. But man fell. అయితే మనిషి మాత్రం పాపంలో పడిపోయినారు. They fell because of their own insecurities. అయితే వాళ్ళు తమను తాము తక్కువగా చూసుకున్నారు కాబట్టి ఆ పాపములో పడిపోయారు. The moment they thought that God is hiding something from me, they got insecure. అయితే దేవుడు నా నుంచి ఏదో దాచి పెడుతున్నాడు అని వాళ్ళు ఆలోచించినప్పుడే నేను తక్కువలో ఉన్నాను అన్న అభద్రత విషయంలో వెళ్ళిపోయారు. Today our neighbors get a new car, we feel insecure.
అయితే మన పక్కింటి వాళ్ళు ఎవరైనా మంచి కారు తీసుకుంటే మనకేదో అభద్రతగా అనిపిస్తూ ఉంటది. If our neighbor gets a beautiful new house, we get insecure. మన పక్కింటి వాళ్ళకు మంచి ఇల్లు వచ్చిందనంటే అభద్రతగా అనిపిస్తూ ఉంటది. If someone is getting married to a beautiful girl or a boy, you get insecure. అయితే ఎవరైనా మంచి అబ్బాయికి లేదా అమ్మాయికి వారికి వివాహం జరుగుతుంటే పక్కన వారికి అది వాళ్ళకి అభద్రతగా అనిపిస్తూ ఉంటది. What we are doing immediately, we are getting insecure when we see the opposite person having something nice. అయితే ఎవరైతే ఎదుటి వ్యక్తి వాళ్ళు మంచిగా శ్రేష్టమైనది కలిగి ఉంటే మనకేదో అభద్రతగా అనిపిస్తూ ఉంటది. So that is why Bible says that we have to be dependent on God and not on ourselves. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది మనము దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి, మన మీద కాదు అని. I made one point here. I would like to read that. ఒక మాట నేను రాసినానండి, అది నేను చెప్పాలనుకుంటున్నాను. Humbleness is complete surrender to God. తగ్గించుకోవడం అంటే సంపూర్ణంగా మనల్ని మనం దేవునికి అప్పగించుకోవడము. We have to live in the awe of God and rather than wow of self. అయితే మనము దేవుణ్ణి ఆశ్చర్యపోతూ ఉండాలి, కానీ మనల్ని మనమే మెచ్చుకుంటూ ఉండవద్దు. How we are living now? We have to live in the awe of God, but rather we are living in wow of self. అయితే మనము ఏ విధంగా జీవించాలంటే దేవుణ్ణి చూసి ఆశ్చర్యపడే వారిగా ఉండాలి, కానీ మనల్ని మనమే మెచ్చుకుంటూ ఉండేవారిగా ఉండొద్దు. Being God dependent is being humble. దేవుని మీద ఆధారపడమే తగ్గించుకునే జీవించడము. That's what Andrew writes in God's Choice in chapter 17 of his book More Grace, More Favor. It says that true humility does not lean on its own understanding. అయితే ఇక్కడ 17వ అధ్యాయంలో ఆండ్రూ మగ్గర్ అదే చెప్తూ ఉన్నారు. నిజమైన దీనత్వం అనంటే తమ సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా ఉండడము. God has the best plan for our life. దేవునికి శ్రేష్టమైన ప్రణాళిక మన పట్ల ఉన్నది. God has a beautiful plan for Adam and Eve. దేవునికి ఆదాము అవ్వ గురించి కూడా శ్రేష్టమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. But the moment they started thinking that God is hiding something from them, that is where they got all the negative atmosphere around them. అయితే ఎప్పుడైతే దేవుడు మా నుంచి దాచిపెడుతున్నాడు అనుకున్నప్పుడే వాళ్ళకంతా చుట్టూ చెడుగా అన్నట్టు అయిపోయింది. The same thing happened, like I gave an example, when someone buys something new, immediately we start getting insecure and we start looking at our bank balance, our salaries, our flaws, our mistakes. We keep seeing all that, and that is where we miss God given opportunities in our life. అయితే ఎప్పుడైతే పక్కన వాళ్ళకి చాలా శ్రేష్టమైనది వాళ్ళకి దొరకగానే మనకు అప్పుడు అభద్రతా భావంలోకి వెళ్ళిపోయి మన బ్యాంక్ బ్యాలెన్స్ గానీ, మన జీతం ఎంత వస్తుంది, లేకపోతే మనం ఏం తప్పులు చేస్తున్నాం, ఎక్కడ కొద్దువగా ఉన్నామని అవన్నీట్లో పరీక్షిస్తూ ఉంటాము. That is the time where you need to show your true humility in God. అయితే అప్పుడే అలాంటి సమయంలోనే మనం నిజమైన దీనత్వంను ఏమైతే మనం దేవుని ఉన్నామో చూపించవలను. There is another kind of pride where we think that we know everything. That is a different kind of pride. అయితే ఇంకొక గర్వం కూడా ఉందండి, where we think that we know everything. మనకు సమస్తము తెలుసు అన్న కూడా అలాంటి గర్వం ఉంటుంది. Maybe we have read Bible from Genesis to Revelation. అయితే ఆదికాండం నుంచి ప్రకటన వరకు చదివి ఉండవచ్చు. But if we don't experience and encounter Jesus in our real life, that means we have not known the greatest thing of the Bible. అయితే దేవుణ్ణి నిజంగా మనము వ్యక్తిగతంగా అనుభవించకపోతే దేవుడు మనకి ఏదైతే దాచిపెట్టి ఉన్నాడో అది ఇంకా అనుభవించినట్లే. The I has to die and he has to rise within inside us. నేను లేకపోతే స్వయం అనేది మరణించి యేసుక్రీస్తే జీవించేవాడిగా ఉండాలి మనలో. When in the Old Testament, I'm not going to read the scripture, but when Moses encountered the living God and he was asked to remove his sandals before appearing in the burning bush, before the burning bush. అదే మండే పొద దగ్గరగా దేవుడు ఎప్పుడైతే మోషేకు ప్రత్యక్షమయ్యాడో ఆయన తన చెప్పులను విడిచిపెట్టమని దేవుడు ఆయనకు చెప్పి ఉన్నాడు. It is not that if he goes with sandals that God is not going to accept him. అయితే ఆయన చెప్పులు విప్పకపోతే దేవుడు ఆయన అంగీకరించడని అర్థం కాదు. But God is saying that you don't need those sandals. You have to just leave everything which is yours and you come to me as you are. అంటే అక్కడ ఏమో చెప్తారంటే దేవుడు నీదంటూ ఏమైతే ఉన్నదో వాటిని విడిచిపెట్టి నా దగ్గరికి నువ్వు ఏమైతే ఉన్నావో ఆ విధంగానే రా అని చెప్పి ఉన్నాడు. No, in olden days your sandals are very significant thing. అయితే ఆ దినములలో చూసినట్లయితే చెప్పులు అనగా దానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. But God says you leave what matters to you, you just leave behind everything, and when you are in my presence you just be what you are.
నువ్వు నా సన్నిధికి వచ్చినప్పుడు నీ దగ్గర ఏమైతున్నదో వాటిని విడిచిపెట్టి నువ్వు ఎలా ఉన్నావో అలాగే నా దగ్గరకు రా అని దేవుడు చెప్పినాడు అక్కడ. Being humble is just surrender yourself completely in the presence of God. దీనత్వము అనగా దేవుని ఎదుట సంపూర్ణంగా మనల్ని మనము అప్పగించుకొని జీవించడము. If my child says that I know everything, then there is no room for me to help him get better. అయితే నా బిడ్డ నాకు సమస్తము తెలుసు అని అతను నాతో అంటే నేను అతన్ని ఎదిగేటట్లు ఆయనకేమీ నేను సహాయం చేయలేను. See, Jeremiah 29:11 says that God has a beautiful plan for our lives. ఇర్మియా 29:11వ వచనంలో ఉన్నది దేవుడు మన నిమిత్తమై మంచి విషయాలు మన నిమిత్తమై ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు అని. But if you tell God, I've already chosen my career, I've already chosen my groom or my bride, I have chosen which city I have to go, which country I have to go, where I have to fly. If you have put all your plans and you say, I pray about this, then you just letting only your plans happen in your life and not God's plan. అయితే నేను దేవా నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి లేకపోతే ఏమి కావబోతున్నాను ఎక్కడికి వెళ్ళాలో అన్ని నేను నిర్ణయించుకున్నాను కానీ నేను ప్రార్థన మాత్రం చేస్తాను అని అంటే దేవుని చిత్తం మన జీవితంలో జరగనీయట్లేదు. But letting God take the complete ownership of your life is true surrender to him. అయితే దేవుడు మన జీవితంలో యజమానుడిగా మనము ఆయనను ఉంచడమే సంపూర్ణంగా మనల్ని మనం అప్పగించుకోవడమై ఉన్నది. Humbleness means waiting upon the Lord. దీనత్వము అనగా దేవుని ఎదుట మనము వేచి ఉండడము. In this book Andrew is talking about Joshua. యెహోషువ గురించి ఈ పుస్తకంలో ఆండ్రూ గారు చెప్పి ఉన్నారు. He says a person of humility is secure. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో ఆ మనిషి భద్రతలో జీవిస్తాడు అని. A person of humility is the most secure person. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారు భద్రతలో జీవించే వారిగా ఉంటారు. It is very hard to offend them. వారిని అభ్యంతరపరచడం చాలా కష్టంగా ఉంటది. It's hard to threaten a person who is not trying to build their own kingdom. ఎవరైతే తమ సొంత రాజ్యమును కట్టాలి అని ప్రయత్నించట్లేదో వాళ్ళని భయపెట్టించడం చాలా కష్టం అన్నమాట. When do we feel bad when someone tells something about us personally, like we take it very personal. ఎవరైనా మన గురించి ఏదన్నా చెప్పితే అది మనము వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడే మనం బాధపడుతూ ఉంటాము. But when we know who we are in Christ and what Christ has done for us, we don't care who talks about us what. అయితే మనం ఏమైతే ఉన్నామో యేసుక్రీస్తునందు అని మనం గుర్తెరిగి అలా జీవిస్తూ ఉంటామో మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని మనము పట్టించుకోకుండా ఉంటాము. He also writes, no matter what people say about them or threaten to take from them, they don't care. ఆయన అంటున్నారు వాళ్ళ మనుషులు ఏమంటున్నా లేకపోతే వారి నుంచి ఏమి తీసుకోవాలనుకుంటున్నా వాళ్ళు మాత్రం పట్టించుకొని వారిగా ఉంటారు. They know no one can take away their relationship with God. ఎందుకంటే వారికి తెలుసు నా నుంచి నా తండ్రితో ఆ సంబంధాన్ని ఎవరు వేరుపరచలేరు. When you are God dependent, no one can take away your relationship from God. ఎప్పుడైతే మీరు దేవుని మీద ఆధారపడే వారిగా ఉంటారో మీ సంబంధమును ఎవరు తీసివేయలేరు. He's talking about Joshua here. ఇక్కడ యెహోషువ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. Joshua served Moses for so many years. యెహోషువ మోషేను ఎన్నో సంవత్సరాలు అతనికి సేవ చేసి ఉన్నాడు. Moses was a very strong leader and it was not easy for Joshua to stay under his leadership. అయితే మోషే చాలా ఒక గొప్ప నాయకుడై ఉన్నాడు. ఆ గొప్ప నాయకుడి కింద యెహోషువ పనిచేయడం అంటే అది చాలా అంత తేలికైన విషయం కాదు. Moses was leading stiff-necked generation. That's what Bible says. తిరుగుబాటు చేసే మనుషులను అతను నడిపించేవాడిగా మోషే ఉన్నాడు. Stiff-necked people are those when miracles happen, when signs and wonders happen, they will praise God, and then the moment they don't see signs and wonders, again they get back to their original self. అయితే ఎప్పుడైతే తిరుగుబాటు చేసేవారు ఎవరు అనగా అద్భుతాలు అవన్నీ చూసినప్పుడు ఆశ్చర్యకార్యాలు వాళ్ళు మంచిగా ఉంటారు. ఏమి జరగనప్పుడు మాత్రము వాళ్ళు తిరుగుబాటు చేసేవారిగా ఉంటున్నారు. Because they were only interested in signs, wonders and miracles. ఎందుకంటే వాళ్ళు కేవలము అద్భుతాలు ఆశ్చర్యకార్యాల మీదనే వారికి ఆసక్తి ఉన్నది. They were very happy when manna came down, they ate, they slept. మన్నా వారికి వచ్చినప్పుడు మంచిగా సంతోషించారు, తిన్నారు. But again they went back to their old self. కానీ తర్వాత మళ్ళీ వాళ్ళ ముందు స్థాయికే వెళ్ళిపోయి ఉన్నారు. For a people like that, God chose Moses to be a great leader. అలాంటి మనుషులకు నాయకుడిగా ఉండడానికి దేవుడు మోషేని ఎన్నుకొని ఉన్నాడు. And for that Moses had to be humble. అయితే ఆ విషయం నిమిత్తమై మోషే చాలా తగ్గించుకునే మనిషిగా ఉండవలసి ఉన్నది. Moses had to walk in that humility. మోషే ఆ దీనత్వంలో అతను జీవించాల్సిన అవసరం ఉండినది. That's why Jesus said that he must increase and we must decrease. అందుకనే దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది ఆయన హెచ్చింపబడవలెను మనం మాత్రము
తగ్గింపబడాలి. And right under Moses was Joshua. అయితే ఆ మోషే క్రింద సేవ చేయడానికి యెహోషువ ఉన్నాడు. And everybody knew that after Moses, it's going to be Joshua who's going to lead Israelites. అందరికీ తెలుసు ఇజ్రాయెల్‌ని నడిపించడానికి తర్వాత యెహోషువనే ఉంటాడు అని. And it says that Moses was hard to act to follow. What it means is it was not easy to be under Moses' leadership. మోషేను వెంబడించడం అనేది చాలా కష్టమని ఇక్కడ రాయబడినది. ఎందుకనంటే ఆయన నాయకత్వంలో ఉండడం చాలా కష్టమైన విషయము. Because it's also written that he has given people the law and he crushed internal rebellions. That means he was handling so much of politics. అయితే ఏంటంటే ఆయన ధర్మశాస్త్రంను ఆజ్ఞలను అక్కడ ఇచ్చి ఉన్నాడు. ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో వారిని సరిదిద్దుతూ ఉన్నాడన్నమాట. రాజకీయంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో అదంతా కూడా సరిదిద్దేవాడిగా ఉన్నాడు. But there was one person who was always faithful to Moses, and that was Joshua. ఆ సమయంలో ఎవరు నమ్మదగిన వారిగా మోషే దగ్గర ఉన్నారు అంటే యెహోషువనే. For 40 years he served Moses. 40 సంవత్సరాల వరకు మోషేను యెహోషువ సేవ చేసి ఉన్నాడు. 1 year, 2 years we can serve, and then third year we think, oh, enough is enough. I want to start my own ministry. I want to, just get away from this ministry and, start something on my own. We don't have that patience to stay there, learn and walk in that faithfulness that God has called us. అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎక్కడన్నా ఉంటాం కానీ తర్వాత 3వ సంవత్సరం నుంచి ఇక్కడ నాకు ఉండాలని లేదు, నా సొంతంగా నేను మొదలు పెడతాను అని అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే దేవుడు ఏదైతే మనకు నేర్పించాలనుకుంటున్నాడో అక్కడ ఉండడానికి చాలా కష్టంగా అనిపిస్తది. 40 years is not an easy years. These years, even after being married, even within a year or two, people can't live together. 40 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదండి. ఎందుకంటే వివాహంలో కూడా చూసుకున్నట్లయితే 1 సంవత్సరం అలా అప్పటికే వాళ్ళకి విడిపోవాలి అన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. But without, what it proves is without God we are nothing. అంటే ఏమి మనకు తెలుస్తుంది అని అంటే దేవుడు లేకుండా మనము శూన్యమై ఉన్నాము అని. 40 years is not less years. It's many years that Joshua served Moses is only because he was dependent on God and not his own pride. 40 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు. మోషేకు యెహోషువ అలా చేయగలిగాడు అంటే ఎందుకంటే అతను దేవుని మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి అలా చేయగలిగాడు. He must have been well qualified to take over Moses' position. అయితే మోషే స్థాయికి మళ్ళీ అక్కడ రావడానికి యెహోషువ మంచిగా అర్హత కలిగిన వాడిగా ఉంటుండవచ్చు. He's got all kind of experience. అన్ని రకాల అనుభవం అతను పొందుకొని ఉన్నాడు. I think he would have known each person like his own child about their behaviors. They were so close. ఇశ్రాయేలీయులలో వాళ్ళందరి గురించి ప్రతి ఒక్కరి ప్రవర్తన గురించి ఆయనకు మంచిగా తెలిసి ఉండవచ్చు. But he was obedient under the leadership of Moses, and that is only because he humbled himself before the Lord. ఆ మోషే నాయకత్వంలో అతను విధేయత చూపించి ఉన్నాడు. And he accepted his position as God given and had not tried to usurp authority. He was humble. That's what it says in Joshua 1. Moses, my servant, is dead. Therefore, arise, go over this Jordan, all this people unto the land which I give to them, even to the children of Israel. Every place, this is what God has promised Joshua. Every place that the sole of your foot shall tread upon, that I have given unto you, as I said unto Moses. There shall not be any man be able to stand before thee all the days of thy life. As I was with Moses, so I will be with thee. I will not fail thee nor forsake thee. How could Joshua see this day in his life? Is only because he humbled himself and he waited upon the Lord. You wanted to? యెహోషువ 1వ అధ్యాయం 1 నుంచి మనం చూసుకుంటే, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమునకు వెలుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములనిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. When you humble yourself, you allow God to work in your life. ఎప్పుడైతే నిన్ను తగ్గించుకుంటావో దేవుడు నీ జీవితంలో పనిచేయడానికి నువ్వు అంగీకరించినట్లు. When Joshua humbled himself, he allowed God to work in his life.
ఎప్పుడైతే యెహోషువ తనను తాను తగ్గించుకున్నాడో దేవుడు తన జీవితంలో పని చేయడానికి యెహోషువ అంగీకరించి ఉన్నాడు. When we say that, Lord, it's not about me, but it's all about you, that means we humble ourselves before His presence. దేవా నా గురించి కాదు దేవా సమస్తము నీ గురించే నీ చిత్తమే అని అన్నప్పుడు మనల్ని మనం దేవుని సన్నిధిలో తగ్గించుకున్న వారిగా ఉంటాము. But when we say that I'm IIT qualified, Lord, I have done in so and so university, I have scored so well. My father has deposited so much of lakhs so that I can go to United States. When you do everything on your part and you just pray and say, Lord, please do all these things in my life, then you're just not allowing God to work His way, but you are forcing God to work your way. అయితే మీరేం చదువుకున్నారో నేను ఇది చదువుకున్నాను దేవా, లేకపోతే నాకు ఇంత ఆస్తి ఉన్నది, మా నాన్న ఇంత సంపాదించారు, నన్ను యునైటెడ్ స్టేట్స్ పంపించు దేవా అని మనం ఇదంతా పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుణ్ణి తన చిత్తము మన జీవితంలో నెరవేర్చకుండా మనం ఆపివేస్తున్నట్లు. In so many years of a Christian life, did we ask God, Lord, what is your will for my life? అయితే మన జీవితంలో ఎన్ని సంవత్సరాల్లో మనం అడుగుచూ ఉన్నామా, దేవా నీ చిత్తం ఏమిటి నా జీవితంలో అని. That is the first sign of a humble child. అది మొట్టమొదటి సూచన అన్నమాట, మనం నిజంగా విధేయత చూపిస్తున్నామా లేదా అనడానికి. No parents will ever say that something which is not right. They always want the best for their children. ఏ తల్లిదండ్రులకు కూడా వారి బిడ్డలకు చెడు అని కోరుకోరు, కానీ ఎప్పుడు కూడా శ్రేష్టమైనదే వారికి దొరకాలని వారు కోరుతారు. We should be children of God who will say, Lord, what is your will in my life? మనము దేవుని పిల్లలమై ఉన్నాము, ఆ విధంగానే అడగాలన్నమాట, దేవా నీ చిత్తము నా జీవితంలో ఏమిటి అని. It's okay, God, I may be in Ivy League university, I might have scored so well, I've done all these things, but what is your will for my life? దేవా నేను ఇంత మంచి యూనివర్సిటీలో నాకు ఇంత మంచి మార్క్స్ వచ్చాయి, నేను ఇలా చదివాను, అయినను కూడా దేవా నీ చిత్తము నా పట్ల ఏమిటి అని మనం అడిగేవారిగా ఉండాలి. That is humility, and that is being humble before the presence of God. అదే దీన మనస్సు కలిగి ఉండడము, దేవుని సన్నిధిలో అలా తగ్గించుకొని ఉండవలెను. It also said, just a minute. Yeah, Andrew makes a beautiful point here. It says, when the Lord told Joshua that he is going to magnify him, it would have been pride for Joshua to respond with, oh no, God, I don't want any honor. All honor goes to you. I won't let you magnify you. So many times what Andrew says here is he was an introvert. He was a very shy person. అయితే ఇప్పుడు యెహోషువని ఎప్పుడైతే నేను గొప్ప చేస్తాను మనుషులందరూ ఎదుట అని దేవుడు చెప్పినప్పుడు యెహోషువ వద్దు దేవా నన్ను గొప్ప చేయకుము అని చెప్పడం అది గర్వం అన్నమాట. ఇక్కడ ఆండ్రూ మెగర్ ఏం చెప్తున్నారంటే నేను మొదటి నుంచి నేను పిరికివాడిగా నేను ఉన్నాను అని. That is another way of being prideful, like being very shy, introvert and not talking and much. అయితే అది కూడా ఒక స్వయం మీద కేంద్రీకరణం అనేది కూడా గర్వమై ఉన్నది. ఏంటంటే పిరికితనంతో లేదా భయపడుతూ ఇతరులతో మాట్లాడలేకుండా ఉండడము. That's what he says, that if Joshua responded with, oh no God, I don't want any honor. అంటే ఆ విధంగా యెహోషువ కూడా చెప్పి ఉంటే అతను కూడా గర్విష్ఠుడిగా ఉన్నట్టు, దేవా నన్ను మాత్రం నువ్వు గొప్ప చేయకు అని చెప్పుంటే. It says that it would have been prideful to argue with God and refuse to accept the responsibility and the honor that goes with the position of God given leadership. అయితే దేవుడు ఇవ్వాలి అనుకుంటున్న ఆ నాయకత్వపు ఆ స్థాయికి దేవుడు గొప్ప చేయాలి అనుకోవడాన్ని తను వద్దు నాకు అని అంటే మాత్రము అది గర్వము అహంకారంగానే ఉంటుంది. That is what Andrew says in his book, and it's a very powerful point. Many times when someone wants to honor us, we say no, I don't deserve this honor. You saying that you don't deserve is also being prideful. అయితే ఎవరైనా మనల్ని గొప్ప చేయాలి గౌరవించాలి అనుకున్నప్పుడు మనము వెళ్ళి నాకు వద్దండి గౌరవం అని చెప్పడం కూడా అది గర్వముగానే ఉంటుంది. Because you're stopping from someone honoring you. మీరు ఒకరిని గౌరవించడం ఆపివేస్తూ ఉన్నారు. When it comes to food, it's a different thing. When someone is forcefully serving you and you saying no to it, that's a different thing. But when someone honoring you and calling you, and you have to take that honor because it's God given. అయితే ఎవరైనా మనకు భోజనం పెట్టేటప్పుడు మనం వద్దన్నా వడ్డించేటప్పుడు అది వేరే విషయం కాదు, కానీ వేరే విషయము. కానీ ఎవరైనా మనం దేవునిలో ఏమై ఉన్నాం దాన్ని బట్టి మనల్ని గౌరవిస్తూ ఉంటే మాత్రము అది దేవుడిచ్చిన ఘనత కాబట్టి మనం ఒప్పుకునే వారిగా ఉండాలి. And the second chapter 18, he talks about humility gives thanks. దీనత్వము కృతజ్ఞత తెలిపేదిగా ఉంటుంది. We miss that many times in our life, giving thanks. మన జీవితంలో కూడా ఎన్నో సార్లు మనం కృతజ్ఞత తెలపడము మర్చిపోతూ ఉంటాము. When we are all small, the first thing they teach us is
to say thank you, to say please. మనం చిన్నగా ఉన్నప్పుడు మనం నేర్చుకుంటూ ఉంటాము. నువ్వు థ్యాంక్ యూ చెప్పు, అలాగే ప్లీజ్ దయచేసి అని చెప్పు అని నేర్చుకుంటూ ఉంటాము. You know, I remember when we talk about humility, give thanks. I remember what Jesus did with 2 fishes and 5 loaves of bread. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు యేసుప్రభు ఏం చేశారో అది నేను గుర్తు చేసుకొని ఉన్నాను కృతజ్ఞత తెలపడంలో. In Matthew 14 and from verse 13 it says that Jesus, he humbled himself before his father. యేసుప్రభు మత్తయి 14వ అధ్యాయంలో మనం చూసుకుంటే తన తండ్రి ఎదుట తగ్గించుకొని ఉన్నాడు. He didn't say, God, Father, why did you embarrass me like this in such a big crowd? అయితే అతను చెప్పలేదు, తండ్రి నువ్వు నన్ను ఎందుకు ఇలా అందరి ముందు ఇలా చేస్తూ ఉన్నావు అని. Many times when we fail miserably, we blame God. మనం ఎప్పుడైనా ఓడిపోతూ ఉన్నట్లు మనం ఏమంటామంటే దేవా నువ్వు ఎందుకు చేస్తున్నావు అని చెప్పేస్తాము. Because we always want to impress people in our lives. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఇతరులను సంతృప్తి పరిచే వారిగానే ఉండాలి అని కోరుకుంటాము. When we fail to impress, we blame God for that. ఎవరినైనా సంతృప్తి చేయలేకపోతే దేవా నువ్వే చేసావు ఇలా అని దేవుని మీద అలుగుతూ ఉన్నట్టుంటాము. In ministry of Jesus, I'm sure he would have come across so many incidents, but he walked in humility, thanking his father in everything. అయితే యేసు ప్రభు తన పరిచర్యలో కూడా ఎన్నో పరిస్థితులు గుండా ఆయన వెళ్ళి ఉన్నప్పుడు కూడా ప్రతి విషయంలో దేవునికి తన తండ్రికి కృతజ్ఞత తెలిపేవాడిగానే ఉన్నాడు. The devil tried to tempt Jesus so many times, not once but so many times. సాతాను యేసు ప్రభుని ఎన్నో విషయాల్లో శోధించేవాడిగా ఉన్నాడు. In his journey, he's only been struggling and he was seeing miracles. He walked as a human being just like us. అయితే ఆయన ఎన్నో సార్లు కూడా తన పరిచర్యలో he would have faced challenges. ఆయన ఎన్నో షరతులు ఆయన చూసి ఉండొచ్చు. And there was a greater challenge before him. అయితే ఇంకా పెద్ద కష్టము షరతు అనేది ఆయన తన జీవితంలో ఎదుర్కొని ఉన్నాడు. Everybody were looking at Jesus. Just imagine. అందరూ కూడా యేసు ప్రభు వైపు చూస్తూ ఉన్నారు. ఒకసారి అది ఊహించుకోండి. Thousands and thousands of people are sitting and there is only 5 loaves of bread and 2 fishes. అయితే వేల కొలది మంది కూర్చొని ఉన్నారు అక్కడ, కానీ యేసు ప్రభు దగ్గర ఉన్నది మాత్రము 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. See, if it is your performance before even 100 people, we all tremble. We fall short of words. అయితే మనము 100 మంది ముందే ఏదన్నా చేయాలంటేనే మనకు నోట్లో మాటలు రాకుండా అయిపోతూ ఉంటది. But here thousands of people sitting and that too for food. వేల కొలది మంది అక్కడ కూర్చొని ఉన్నారు, అది కూడా ఆహారం నిమిత్తమే అక్కడ వాళ్ళు వేచి ఉన్నారు. If it is our first week and the service go little longer, we all wait when will the church service gets over. అయితే మొదటి ఆదివారం చూస్తుంటే ఇంకా ఆలస్యం అవుతుంది అనుకోండి, ఎప్పుడైపోతుంది ఈ ఆరాధన అని మనం వేచి చూస్తూ ఉంటాము. Because that day we will feel even more hungry. ఆ రోజే మనకి ఇంకా ఎక్కువగా ఆకలి అనిపిస్తూ ఉంటది. But here people are sitting for days and all they have is Jesus had in his hand is only 2 fishes and 5 loaves of bread. అక్కడైతే చాలా మంది అక్కడ వేచి ఉన్నారు, కానీ యేసు ప్రభు చేతిలో ఉన్నది మాత్రము 5 రొట్టెలు 2 చేపలే. But Jesus knew who his father is. యేసు ప్రభుకు తెలుసు తన తండ్రి ఎవరు అన్న విషయము. Being humble is you should know who your father is. మనము మన తండ్రిని తెలుసుకోవడమే మనం తగ్గించుకునే మనస్తత్వం కలిగి ఉండడం. And only that humility will give you thankful heart. అలాంటి తగ్గింపు తనమే మనకు కృతజ్ఞత చెప్పేవారిగా మనల్ని చేస్తుంది. Jesus took that in his hand. యేసు ప్రభు ఆ రొట్టెలు చేపలు తీసుకొని ఉన్నాడు. He lifted it up and he gave thanks to his father. అవి తన చేతిలో తీసుకొని తండ్రికి ఆయన కృతజ్ఞత చెల్లించి ఉన్నాడు. And it got multiplied. అవి ఎక్కువగా అవ్వడం, మనం అభివృద్ధి అవ్వడం చూసి ఉన్నాం. Humility gives should always come with a thankful heart. తగ్గింపు అనేది కూడా ఎప్పుడు ఏంటంటే కృతజ్ఞత చెల్లించే హృదయం కలిగి ఉంటుంది. If we don't have a thankful heart, then we are not walking in the humility that God has given us. మనము కృతజ్ఞత తెలిపే హృదయం మనకు లేనట్లయితే మనము దేవుని ఎదుట దీనత్వం కలిగిన వారి కాదు. When it's like sometimes I think that when we are being humble, it's not like we are bribing God by being humble. అయితే మనము దీనత్వముగా ఉండడం అంటే ఏదో దేవుడికి we are not bribing God by being humble. Another word. Or ఓకే, బలవంతం చేయట్లేదు మనం తగ్గించుకొని ఉండడం వలన. But being humble, it helps ourselves by depending on God. అయితే మనం తగ్గించుకోవడం వల్ల ఏంటంటే మనము దేవుని మీద ఆధారపడుతున్నామని తెలపడము. When we say all glory is to him, we are humbled by his work in our life.
ఎప్పుడైతే మనము దేవునికే సమస్త మహిమ అని చెప్పినప్పుడు, మన జీవితంలో జరిగే ప్రతి పనికి దేవునికి మహిమ అని చెప్తున్నాం. When Jesus lifted up and he said, I give thanks to my Father, and everything multiplied, he didn't do anything with that. యేసుప్రభు ఎప్పుడైతే తన చేతిలో తీసుకొని అది అభివృద్ధి పరిచిన కృతజ్ఞత చెప్పినప్పుడు అభివృద్ధి పరిచిందో, అతనేమి చేయలేదు అక్కడ. Jesus was not worried about his performance. ఆయన నేనేం చేయబోతున్నాను అని తన గురించి తాను అక్కడ ఆలోచించలేదు. He was not worried whether my Father is going to multiply it or not. ఆయన నా తండ్రి దీన్ని అభివృద్ధి చేస్తాడా లేదా అని కూడా ఆయన ఆలోచించలేదు అక్కడ. But he was just dependent on his Father. ఆయన తన తండ్రి మీద ఆధారపడుచు ఉండి ఉన్నాడు. And that multiplied everything, all the food, and there were 12 baskets full. అయితే ఆ ఆధారపడడం వల్ల ఏమైందంటే తన చేతిలో ఉన్నది ఆ ఆహారము అభివృద్ధి అయినది ఇంకా 12 గంపల నిండా మిగిలిపోయి ఉన్నది. You know, Romans 10:17 says, faith comes by hearing and hearing the word of God. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో చూసుకున్నట్లయితే విశ్వాసము మనము క్రీస్తు గురించిన మాట వలన మనకు కలుగుతుందని రాయబడి ఉన్నది. And in other words, it says, actually it says that humility is rarely talked about in our culture or in our churches, and we need to keep hearing. So what Andrew says is, you have to keep listening this message again and again. ఎందుకంటే దీనత్వం గురించి మన సంఘంలో గాని మన తరములో గాని మనం చాలా తక్కువగా వింటూ ఉంటాం కాబట్టి మనం దీనత్వం గురించి వింటూ ఉండాలి. You know, faith comes by hearing, and you know, I have written something here. You know, when Jesus said that, you know, we need to have a mustard seed of faith to move mountains. యేసు ప్రభు చెప్పి ఉన్నారు ఇక్కడ విశ్వాసము అంటే ఆవగింజంత విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు ఒక కొండను చూసి పొమ్మనగా అది పోతుంది అని. You know, I was just meditating on this point. నేను ఈ విషయం నిమిత్తమే ధ్యానించుతూ ఉండి ఉన్నాను. You know why Jesus said that you need to have a mustard seed of faith to move mountain? ఎందుకు యేసు ప్రభు నీకు ఆవగింజంత విశ్వాసం ఉండాలి కొండను పొమ్మనడానికని ఆలోచించి ఉన్నాను. You know, mustard seed is so insignificant. ఆవగింజంత విశ్వాసం ఆవగింజ ఏంటంటే అది చాలా చిన్నది. It is so negligible. You can just neglect. It's so small. అది చాలా మనం పట్టించుకోలేనంత చిన్నది అది. And mountain is so significant. కొండ అంటే మాత్రం అది చాలా గొప్పది పెద్దగా ఉంటుంది అది. And Jesus is saying a insignificant thing can move a significant thing. అయితే చాలా తక్కువగా ఉన్న అది కూడా కనబడనేది అట్లాంటిది ఒక పెద్ద దాన్ని కూడా కదిలించగలదు. You know what Jesus is saying is that you just trust me. It's not about the mustard seed. ఆయన ఏమంటున్నాడంటే నువ్వు నన్ను కేవలం నా మీద విశ్వాసం ఉంచుము అని చెప్తూ ఉన్నాడు. అక్కడ ఆవగింజ గురించి కాదు కానీ. You know, Jesus has used mustard seed, but it has nothing to do with the mustard seed because it is so insignificant. And he's saying that a mustard seed of faith can move mountains. It is have that little faith, little trust on me and walk with me. ఆవగింజ అనేది అక్కడ చిన్నది అనమాట. అసలు దానికి అక్కడ ఏమి గుర్తింపు లేదు. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే మీరు నా మీద నమ్మకం ఉంచండి చాలు గొప్ప విషయాలు చూడడానికి అని. No, a significant thing can be moved by an insignificant thing, and that is the grace of God in our life. అయితే గొప్ప విషయాలు కూడా కనబడని చిన్న విషయాల ద్వారా కదల్చబడతాయి. అదే విశ్వాసం ద్వారా జరుగుతుంది. And when we walk in that supernatural walk with God, you know, humility will just come. There is no effort that you have to put. అలా మనము దేవునితో అతీంద్రియంగా మనం నడుచుచున్నప్పుడు మనము మన తరపున నుంచి ఏమని చేయాల్సిన అవసరం ఉండదు. You know, Jesus never did anything. He just was thankful to his Father. యేసు ప్రభు అతను తనంతట తాను ఏమి చేయలేదు కానీ ఆయన దేవునికి కృతజ్ఞత చెల్లించేవాడిగానే కొనసాగి ఉన్నాడు. This evening I want to remind you, it's not about your performance. ఈ సాయంత్రం నేను మీకు చెప్తున్నానండి ఇది మీరు చేసే కార్యముల గురించి కాదు కానీ what great work that you can do. ఏమి మీరు గొప్ప కార్యాలు చేయబోతున్నారో దాని గురించి కాదు. You may be having great plans. మీకు చాలా గొప్ప ప్రణాళిక కలిగి ఉంటుండవచ్చు. But bring it into his hands. అయితే దేవుని చేతుల దగ్గర తీసుకొని రండి అవన్నీ. And that is true humility. అదే నిజమైన దీనత్వము. You know, it's a very big chapter. I mean, this entire book, what Andrew talks about humility, give thanks, but I have just shortened the whole thing. ఇక్కడ చాలా విషయాలు ఆండ్రూ మెక్ గారు ఈ పాఠంలో చెప్పి ఉన్నారండి. నేను చిన్నగా చెప్పి ఉన్నాను. And Andrew also talks about the 10 lepers who get healed. అయితే ఇక్కడ 10 కుష్ఠరోగుల గురించి ఆయన చెప్పి ఉన్నాడు అన్నమాట వాళ్ళు స్వస్థపరచబడడం గురించి. And there is only one leper who comes back and is thankful to Jesus. అయితే ఒక్క కుష్ఠరోగి మాత్రం ఎప్పుడైతే తను స్వస్థపరచబడ్డాడో ఆయన తిరిగి వచ్చి యేసుప్రభు కృతజ్ఞత చెల్లించి ఉన్నాడు. And so Andrew writes here that rest all that one person was a Samaritan. అయితే ఆ ఒక్క అతను ఎవరు అనంటే సమరయుడు. And he was never allowed you know, inside the temple.
ఆయన ఎప్పుడు కూడా దేవుని దేవాలయంలోకి రావడానికి అంగీకరించబడలేదు. So he went to Jesus because he knew that he is a high priest. ఎందుకంటే ఆయన యేసుప్రభు దగ్గరికి వచ్చినాడు. ఆయనకు తెలుసు ఆయననే ప్రధాన యాజకుడు కాబట్టి. And he gave thanksgiving to Jesus. ఆయన వచ్చి యేసయ్యకు వందనాలు చెల్లించాడు. You know, today it's not about how great we are and how good we are, but it's all about him who is inside of us. ఈ రోజు మనం ఎంత గొప్పవాళ్ళము, ఎంత ఏం చేస్తున్నామని కాదు, కానీ మనలో ఎవరు ఉన్నారో అదే ప్రాముఖ్యమండి. You know, not letting God to do his work in your life is also prideful, being prideful. దేవుడు మన జీవితంలో కార్యం చేయకుండా ఆపడం కూడా అది గర్వించడమే అయి ఉన్నది. You know, Andrew says a beautiful point here that, you know, just because you don't thank God, he won't fall from his throne. ఆండ్రూ మెగార్ చెప్తారు, మీరు కృతజ్ఞత చెల్లింపకుంటే యేసుప్రభు ఏమి తన కుర్చీ నుంచి, తన సింహాసనం నుంచి కిందికి ఏం పడిపోడు అని. He won't fall into depression when people don't thank him for his care. ఆయన మనుషులు అయ్యో నాకెందుకు వందనాలు చెల్లించట్లేదని ఒత్తిడి, మానసిక ఒత్తిడిలోకి ఏమి వెళ్ళిపోడు దేవుడు. But it blesses God when we give him thanks. కానీ ఎప్పుడైతే మనం దేవానికి వందనాలు అని చెప్తామో అది ఆయన హృదయాన్ని సంతోషపరుస్తుంది. If my child doesn't say me thank you, I'm still going to be his mother. నా కొడుకు నాకు థ్యాంక్ యూ అమ్మా అని చెప్పకపోయినా కూడా నేను ఇంకా తన తల్లిగానే ఉంటాను. He will not go to some other woman's womb and give birth again. ఆయన ఏమి మళ్ళీ ఇంకొక స్త్రీ దగ్గర కడుపులోకి వెళ్ళి మళ్ళీ పుట్టడు. No matter what, I am going to remain as his mother. ఏది ఏం జరిగినా కూడా నేను ఇంకా తన తల్లిగానే ఉంటాను. Whether he says thank you or no thank you, nothing is going to change for me. అతను థ్యాంక్ యూ అని చెప్పినా చెప్పకపోయినా కూడా అది విషయాన్ని ఏం మార్చదు. Because he is my child and I love him unconditionally. ఆయన నాకు బిడ్డ అయి ఉన్నాడు, నేను షరతులు లేకుండా అతన్ని ప్రేమించే తల్లిగా ఉన్నాను. So nothing is going to happen with God. అలాగే దేవునితో కూడా ఎలాంటి మార్పు అనేది ఉండదండి. You know, in Psalms 104 also tells us, enter into his gates with thanksgiving and into his courts with praise. కీర్తనలు 100 కీర్తనలో కూడా ఉంటుంది, ఆయన సన్నిధికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ మనము ప్రవేశించవలెను అని. And Philippians chapter 4 and verse 4, Paul says, rejoice in the Lord always, and again I say unto you, rejoice. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా పౌలు రాసి ఉన్నాడు, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆయన యందు ఆనందించుడి. And if you read the whole thing, you will understand, you know, when Andrew Wommack, when he was constructing his project, everywhere that he walked, he just kept giving thanks to God. అయితే ఈ పుస్తకంలో మీరు చదివినప్పుడు మీకు అర్థమవుతుందండి, ఎప్పుడైతే ఆండ్రూ మ్యాగర్ కూడా తన ఆ భవనం అక్కడ కట్టాలి అనుకున్నప్పుడు ఆయన కట్టబోయే ప్రతి స్థలంలో కూడా ఆయన నడుచుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ నడిచి ఉన్నాడు. And everything got established one by one. అయితే దేవుడు ఏదైతే అనుకున్నాడో ఆ విధంగానే అదంతా కూడా నిర్మించబడి ఉన్నది. We may not see things moving right now. అయితే మనము మన జీవితంలో సమస్తము జరగడం ఇప్పుడే చూడకుండా ఉంటుండవచ్చు. We are stuck somewhere. మనం ఎక్కడో ఆగిపోయి ఉండవచ్చు. We are not able to come out of that. దాని నుంచి బయటికి రాకుండానే ఉంటుండవచ్చు. No, whatever situation that you are in right now, ఎలాంటి పరిస్థితిలో మీరు ఇప్పుడు ఉన్నా కూడా, but when you humble yourself and you give thanks to God, you know, things will move in your life. మీరు తగ్గించుకొని దేవానికి వందనాలు అని చెప్పినప్పుడు సమస్తము కూడా జరిగడము మనం చూస్తూ ఉంటాము. You know, our mind will always say what is impossible. మన మనస్సు మనకు ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటది, ఇది అసాధ్యము, ఇది అసాధ్యము అని. The moment we start thinking something different and something big in our life, immediately the devil will tell you that no, it is not, you know, you can't do something like this. అయితే ఏదైనా గొప్ప విషయం చేయాలి అని మనం ఆలోచిస్తూ ఉంటే సాతాను మన మనస్సు ద్వారా పలుకుతూ ఉంటాడు, ఇది నువ్వు చేయలేవు అని. The first thing it will attack your dream. మొట్టమొదటిగా మన కలలలో కూడా సాతాను ప్రవేశించి it will stop you from desiring for that. మనము ఆశించకుండా సాతాను అలా ప్రయత్నిస్తూ ఉంటాడు. And slowly that desire will leave us. అయితే మనము ఆశించడం కూడా ఆపేస్తూ ఉంటాము. No, the devil never wants us to dream big and achieve big in our lives. సాతాను ఎప్పుడు కూడా మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చేయాలి అని ఆశించకుండా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. You know, everything starts in our mind. ప్రతిది కూడా మన మనసుతోనే మొదలవుతుంది. And when we humble ourselves in the presence of God, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ఉంటామో, even those things are impossible, it will become possible in your life. ఏవైతే అసాధ్యంగా ఉంటాయో అవి కూడా మన జీవితంలో సాధ్యమవడం మనం చూడగలుగుతాము. You know, when Andrew walked in his project, I'm sure that he didn't have all the provisions there. ఎప్పుడైతే ఆండ్రూ మ్యాగర్ తన భవనం అది కట్టబోయేటప్పుడు నడుచుతూ ఉన్నాడో తన దగ్గర సమస్త సదుపాయం ఇంకా అప్పటికి రాలేదు. Probably only saw rocks
trees and only those things. అయితే అప్పుడు అతను నడిచేటప్పుడు కేవలం రాళ్ళు లేకపోతే అక్కడున్న చెట్లు మాత్రమే అతను గమనించి ఉండవచ్చు. But he saw a building కానీ అతనైతే తన ఊహలో ఒక భవనం కట్టబడి ఉండడం చూసి ఉన్నాడు. where millions lives are going to change. చాలా మంది లక్షల కొలది మంది దీవించబడతారు అన్న విషయాన్ని ఆయన చూసి ఉన్నాడు. You know, and that is what our vision should be. ఆ విధంగానే మనం కూడా దర్శనం కలిగిన వారిగా ఉండాలి. You know, I always I like to give this example when these metro pillars were constructed. అయితే నేను ఎప్పుడు ఈ ఉదాహరణ ఇవ్వాలని కోరుతుంటాను. ఏంటంటే మెట్రో ఆ పిల్లర్స్ ఉంటాయి కదా, అవి కట్టేటప్పుడు I used to go to High-Tech City for work. అప్పుడు నేను హైటెక్ సిటీలో పని చేయడానికి అక్కడ ఉద్యోగం నిమిత్తం వెళ్ళేదాన్ని. And every time I used to think there's so much of traffic in this entire road all the time. ఎప్పుడు కూడా ఎంత ట్రాఫిక్ ఉంది కదా అని అనుకునేదాన్ని. It is so difficult to come out of this traffic. అయితే ఈ ట్రాఫిక్ మధ్య నుంచి రావడం చాలా కష్టము అనుకునేదాన్ని. You know, when will this come to an end? ఇది ఎప్పుడు నిర్మాణం ముగించబడుతుంది అని అనుకునేదాన్ని. But one day God really spoke to me in the cab when I was traveling back. అయితే దేవుడు నాతో ఒక రోజు మాట్లాడి ఉన్నాడు ఎప్పుడైతే నేను కార్లో మళ్ళీ ఇంటికి వస్తున్నాను. You know, the engineers who have the blueprint of the pillars, ఆ ఇంజనీర్స్ కి వాళ్ళు ఏమి కట్టబోతున్నారో ఆ బ్లూ ప్రింట్ వారి ఎదుట ఉన్నది. they're so excited every day when they come and build a pillar. అయితే వాళ్ళు ఎప్పుడైతే ఆ పిల్లర్స్ కడుతున్నారో వాళ్ళు చాలా ఉత్సాహంతో ఉండి ఉన్నారు. They're not seeing the dirt and the traffic and everything, but they're seeing how much it's going to help people. అక్కడ ఏమి ఉంది, అక్కడ అంతా సామాను ట్రాఫిక్ ఉంది, అదంతా చెత్త అని వాళ్ళు అది చూడట్లే, కానీ కట్టబడిన తర్వాత ఎంతమంది దీవించబడుతున్నారు అనేది వాళ్ళు ఊహించుతూ ఉన్నారు. You know, they're looking at the finished work. వాళ్ళు ముగింపు తర్వాత ఎలా ఉంటది ఈ కట్టడం అని ఆలోచిస్తూ ఉన్నారు. The true humility is not looking at your flaws, but looking at the finished work on the cross. మనం నిజమైన దీనత్వము అనగా మనలో ఉన్న లోపాల గురించి మనం ఆలోచించడం కాదు, కానీ యేసు ప్రభు తను ఏమి కార్యం ముగించాడో దాన్ని చూడడమే నిజమైన తగ్గింపు. You know, looking at your lack is also being prideful. మనలో ఉన్న లోపం మనం చూసుకోవడమే కూడా అది గర్వమే. You know, I don't have this, I don't have that. You're just looking at your lack. నాకు ఇది లేదు అది లేదు అని చూడడం కూడా మన లోపంలే మనం చూసుకోవడము. Even that is being prideful. అది కూడా గర్వమే. Because you're feeling low self-esteem, you're feeling so insecure about yourself. ఎందుకంటే మనల్ని మనం తక్కువ చూడడం వల్ల అభద్రతా భావంలోకి వెళ్ళిపోతూ ఉంటాము. But when you trust your God and you know that He can see your finished work, you know, you just walk in that favor. ఎప్పుడైతే మీరు ఆ దేవుని నమ్మి ఉంటారో అప్పుడు మీరు ఆయన దయలో ఆ ముగింపు కార్యంను మీరు చూడగలుగుతారు. That's why it says more grace and more favor. అందుకనే ఇక్కడ రాయబడినది అధిక కృప అధిక అనుగ్రహము అని. God just doesn't want you to give grace, but He wants to be more gracious, more graceful, so that more favor can walk your way. ఆయన కేవలం కృపతో ఆగిపోవాలని కోరట్లేదు, కానీ అధిక కృపను అధిక అనుగ్రహమును మన మీద కుమ్మరించాలని కోరుచు ఉన్నాడు. That is what Andrew Wommack has seen in his own life. ఆ విషయాలనే ఆయన ఆండ్రూ వొమాక్ గారు తన జీవితంలో అనుభవించి ఉన్నాడు. In this book he's writing all the experiences, encounters that he had with the Lord personally. ఈ పుస్తకంలో ఆయన రాసి ఉన్నారు ప్రభు అయిన యేసుతో ఆయనకున్న అనుభవాలన్నీ పంచుకొని ఉన్నారు. And this should inspire us. This should help us in our walk with the Lord. ఇవన్నీ కూడా మనము దేవునితో నడిచే ఆ నడకలో మనకు సహాయం చేసేవిగా ఉండాలి. When we are thankful to God, even before we receive it, we just walk trusting Him. ఎప్పుడైతే మనం కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటామో మనం కోరేవి పొందక ముందే అది ఏం చూపిస్తుందంటే నేను దేవుని నమ్ముతున్నాను అని తెలియపరుస్తుంది. And the 19th chapter is humility glorifies God. 19వ అధ్యాయంలో మనం చూస్తాము తగ్గింపు దేవుణ్ణి మహిమపరుస్తుంది. You know, he talks from Romans chapter 1 and verse 21. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. Because that when they know God, they glorified Him not as God, neither were thankful, but became vain in their imagination, and their foolish heart was darkened. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమ పరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి. You know, when we look at our own lack, do we glorify God? ఎప్పుడైతే మనలో ఉన్న లోపాలు ఏంటి అని మనం చూస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఎప్పుడైనా దేవుని మహిమపరుస్తామా?
We don't. మనం చేయం అలా. When do we glorify God? When we are thankful. ఎప్పుడు మనము మహిమపరుస్తామంటే ఎప్పుడైతే మనం కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటామో అప్పుడే మహిమపరచగలుగుతాము. The pride just gets in, the lack keeps troubling us all the time. మనలో ఉన్న ఆ లోపాలే మనల్ని బాధ పెట్టడం వల్ల మనకు గర్వం అనేది స్వయం మీద కేంద్రీకరణ అనేది ఉంటుంది. It will keep twisting our mind left, right and center. అదంతా కూడా మన మనస్సును బాధపరుస్తూ అటు ఇటు తిప్పుతూ ఉంటది. And we no longer recognize good. మనం ఏ మాత్రం కూడా మంచి ఏమి జరుగుతుందనేది చూడలేకుండా పోతాము. And what happens? We keep going away from God. అప్పుడు మనము దేవునికి దూరంగా వెళ్ళిపోయే వారిగా ఉంటూ ఉంటాము. When Adam and Eve fell, was there any lack? ఆదాము అవ్వలు ఎప్పుడైతే పాపంలో పడి ఉన్నారో వారికి ఏమైనా కొదువ ఉన్నదా అండి ఆ స్థితిలో? God gave them everything. దేవుడైతే వారికి సమస్తమును ఇచ్చి ఉన్నాడు. But devil told that God is hiding సాతాను చెప్పినాడు దేవుడు వారితో దాచి పెడుతున్నాడు అని. something from you. మీతో ఏదో దేవుడు దాచి పెడుతున్నాడని సాతాను చెప్పాడు. Many times we keep looking at our lack and we keep forgetting God's good works in our own lives. అయితే మనం ఎప్పుడు కూడా మన లోపాలను చూసుకుంటూ దేవుని యొక్క మేలు దేవుడి శ్రేష్టతను మనం చూడకుండా ఉండిపోతూ ఉంటాము. That's why it's very important to remember our own personal encounter with our Lord Jesus. అందుకనే యేసు ప్రభుతో మనకు వ్యక్తిగతమైన మన అనుభవంను మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. When we go through some challenges, it's very important for us to go back and see how God has lifted us up. కొన్ని కష్టాల గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు మనల్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి ఎంత దేవునితో మనం అనుభవించి ఉన్నాము ఆ విషయాలను. Many times we forget how beautifully God has got us till this place. ఎన్నోసార్లు మనం మర్చిపోతూ ఉంటాము దేవుడు మనల్ని ఎంత అద్భుత రీతిలో ఇంతవరకు మనల్ని తీసుకొని వచ్చి ఉన్నాడు అని. But when we humble ourselves and we remember all the benefits that he has given to us, that brings glory to his name. ఎప్పుడైతే మనం తగ్గించుకొని దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి కార్యమును గుర్తు చేసుకుంటామో అప్పుడు మనం దేవుని మహిమ పరిచే వారిగా ఉంటాము. It's Andrew writes here, the Greek word translated glorified in Romans 1:21 means to render or to esteem. That means you're esteeming God more than your own lack. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 1:21లో మహిమ పరచడం అంటే దేవుని హెచ్చించడం అన్నమాట. అంటే ఆయన ఏ కార్యములు చేసి ఉన్నాడో దాన్ని హెచ్చించుతూ గొప్ప చేయడమై ఉన్నది. To glorify means you place a high value for that. మహిమ పరచడం అంటే దానికి గొప్ప విలువనివ్వడం అన్నమాట. That's what it says in Romans 11:13. For Paul is writing, for I speak to you Gentiles as much as I am the apostle of the Gentiles, I magnify mine office. So here, in other words, it's when Paul is writing this, mine office, it says that's God given office to Paul. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 11:13లో కూడా అపోస్తలున పౌలు చెప్తూ ఉన్నాడు నేను దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యను ఘనపరచుచున్నాను అని చెప్తూ ఉన్నాడు. Many times we say, I did not do anything, I don't deserve it. అయితే ఎన్నోసార్లు మనం చెప్తూ ఉంటాం నేనేం చేయలేదండి నాకు అంత అర్హత లేదు ఈ ఘనత పొందడానికి అని. And we think that is being humble. మనం అనుకుంటాము అదే తగ్గించుకోవడము అని. But inside we want all the credit, but outside we say no, I don't deserve. అయితే లోపల మాత్రం మనం కోరుతూ ఉంటాము మనుషులు మెచ్చుకోవాలని, కానీ బయట మాత్రము వద్దు అని చెప్తూ ఉంటాము. We want people to call us on the stage and honor us. అయితే స్టేజ్ మీద పిలిచి మనుషులు మనల్ని గౌరవించాలని మనం కోరుతూ ఉంటాము. But outside we say no, I don't deserve this place. అయితే బయటికి మాత్రం నాకైతే ఈ ఆ స్థానం పొందుకునే అర్హత లేదండి అని చెప్తాము. So but Paul is writing here, I magnify my office. God, it's a God given office to Paul. అతను పౌలు చెప్తున్నాడు దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యను నేను ఘనపరచుచున్నాను అని. And somebody is glorifying that, let them glorify because that brings glory to God. ఎవరైనా వారు ఘనపరుస్తున్నారు అని అంటే దేవుని ఘనపరచనియండి, ఎందుకంటే వారు తమ జీవితాల ద్వారా దేవుని ఘనపరుస్తున్నారు. A humble person will let others get glory without trying to draw attention to their own accomplishment. This is a very beautiful thing that Andrew has written. Like he gave an example now. Someone is playing a football match and that team won. And there are people in the crowd, they'll forget the winner's story and they will start talking about their own stories. అయితే ఇక్కడ ఆండ్రూ గారు కూడా ఒక చెప్పినారు ఏంటంటే ఎప్పుడైతే ఫుట్బాల్ ది ఒక విషయంలో వారు ఆ టీం వాళ్ళు గెలిచారనుకోండి వాళ్ళు ఆ విషయం చెప్పకుండా వాళ్ళ సొంత విషయాల గురించి చెప్తూ ఉంటారు అని. When I was young, I was like this, I was like that, I used to play better football than this team.
They start talking about themselves. అయితే ఏంటంటే నేను చిన్నగున్నప్పుడు నేనేమేం చేశానో తెలుసా? నేను ఇలా గెలిచాను, అలా గెలిచాను అని వాళ్ళ గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు. So their life is only revolving around themselves. వాళ్ళ జీవితం అనేది వారి మీదనే కేంద్రీకృతమై అది నడుస్తూ ఉంటది. But you should let other take that place. అయితే మనం ఏం చేయాలంటే ఇతరులు కూడా ఆ స్థానంను పొందుకోవడానికి మనము వదిలివేయాలి. If you see someone, always the testimony, they will only they want to come, they want to keep speaking. It's all about themselves. The testimony sometimes will be more about themselves and there will be nothing about God. అయితే ఏంటంటే కొందరు కూడా సాక్ష్యం చెప్పేటప్పుడు మొత్తం వారు ఏం చేశారు లేకపోతే వాళ్ళ గురించే అని చెప్తూ ఉంటారు కానీ వాళ్ళ సాక్ష్యంలో దేవుని గురించి ఏమి చెప్పరు. They'll talk about their sufferings, but they will not talk how God lifted them up. అయితే వాళ్ళు ఎంత బాధపడ్డారు అని ఆ విషయాలు చెప్తూ ఉంటారు తప్ప దేవుడిని మహిమపరచరన్నమాట. దేవుడు ఏం చేశాడు అని. When I was a new believer, I heard that many times. నేను ఎప్పుడైతే క్రొత్తగా తిరిగి జన్మించినాను, విశ్వాసంలో ఉండి ఉన్నానో అప్పుడు ఎన్నో సార్లు ఇలాంటి విషయాలు విన్నాను. But praise God that God has given his revelation, grace revelation, that we no more magnify and talk about our sufferings, but what he has done in our life. దేవునికి ఎంతో వందనాలు. దేవుడు మనకు ఆ కృప గురించిన ప్రత్యక్షతని ఇవ్వడం వలన మనము మన గురించి మనం మాట్లాడట్లేదు కానీ ఆయన గురించే మాట్లాడేవారిగా అయ్యాము. And that is humility. అదే దీనత్వము. And that glorifies God. అది దేవుణ్ణి మహిమపరిచే విషయంగా ఉన్నది. Our suffering doesn't bring glory to God, but his accomplishment in us brings glory to him. మనం ఎంత శ్రమ పొంది ఉన్నామో అది దేవునికి మహిమ ఇవ్వదు కానీ దేవుడు మన జీవితంలో ఏ కార్యం చేసి ఉన్నాడో ఆ విషయం ద్వారానే దేవునికి మహిమ కలుగుతుంది. Now we should no more remember what we suffered. మనము ఎంత శ్రమ అనుభవించాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవద్దు. We should only remember what is his work in our lives. ఆయన మన జీవితంలో ఏ విధంగా పని చేశాడు అనే ఆ విషయాలనే మనం గుర్తుపెట్టుకొనవలెను. It says, Andrew writes, a humble person will let others get glory without trying to draw attention to their own accomplishments. ఎవరైతే దీనత్వం కలిగిన మనిషి ఉంటారో వాళ్ళు ఇతరులకు మహిమ రావడానికి వాళ్ళు ఒప్పుకుంటారు. నా సొంత విషయాల మీదనే ధ్యాస కాకుండా ఇతరులకు మహిమ రావడానికి ఒప్పుకుంటారు వాళ్ళు. Whatever we magnify gets bigger. If we magnify self, our selfish motives and desires and emotions get bigger. ఏది మనము గణపరుస్తామో అదే ఘనముగా ఉంటుంది. మనము మన సొంత ఉద్దేశాలు ఆశలనే గణపరుస్తుంటే అవే పెద్దగా కనబడుతూ ఉంటాయి. There is a very small thorn which gets pricked in your hand or a leg. ఏదైనా ఒక చిన్న ముళ్ళు మన చేతికి కానీ కాలు కనుగుచ్చుకుంటే it is invisible. అది కనబడకుండా ఉన్నట్లయితే so when you take the magnifying glass and try to see it, అయితే భూతద్దం తీసుకొని దాన్ని మనం చూస్తుంటే it will look very big. చాలా పెద్దగా కనబడుతుంది అది మనకు. The thorn is very small, but what the magnifying thing does is it makes it look very big. అయితే మనకు గుచ్చుకున్న ఆ ముళ్ళు చిన్నదే కానీ ఆ భూతద్దం వలన అది చాలా పెద్దగా కనబడుతూ ఉంటది. So when we magnify our lacks, ఎప్పుడైతే మనము ఏమి కొద్దువ ఉందో వాటినే మనం కనపరుస్తూ ఉంటే, when we magnify our problems, ఎప్పుడైతే మనకున్న సమస్యల్ని మనం కనపరుచున్నట్లయితే, when we magnify our sickness, మనకున్న అనారోగ్యంని మనం కనపరుస్తున్నట్లయితే, when we magnify our financial problems, మనకున్న ఆర్థిక సమస్యల్ని మనం కనపరుస్తున్నట్లయితే, God is not magnified in that place. మన జీవితంలో దేవుడు అక్కడ మహిమ పొందడు. True humility is you magnifying him. నిజమైన దీనత్వం అనగా మనము దేవుణ్ణి మహిమపరచడమై ఉన్నది. Take the magnifying glass and keep looking at God's word. దేవుని భూతద్దం తీసుకొని దేవుని వాక్యమును మనం చూస్తూ ఉండాలి. Let he get every day bigger and bigger and bigger in our lives. ఆయననే మన జీవితంలో ప్రతిదినము గొప్పగా హెచ్చించేవాడిగా మనము ఆయనను చూస్తూ ఉండాలి. That's why Jesus said that let your light shine before men. అందుకని యేసు ప్రభు చెప్పి ఉన్నాడు, మీ వెలుగు ఇతరుల ముందు ప్రకాశింపనివ్వండి అని. Why many of our lights are still not shining is because we are not humble before the presence of God. ఎందుకు మన జీవితంలోని మన వెలుగు ప్రకాశించట్లేదు అనంటే మనం దేవుని సన్నిధిలో ఇంకా తగ్గించుకున్న వారిగా ఉండట్లేదు కాబట్టి. The lights are very dim. మన లైట్స్ చాలా తక్కువ వెలుగుతో వెలుగుతూ ఉన్నాయి. And it is pitch dark. అది చాలా చీకటిగా కూడా ఉన్నది. And it has to be a bright light. అది చాలా మంచి గొప్ప ప్రకాశించే వెలుగుగా ఉండాలి. And our lives are that light. మన జీవితమే అలా వెలుగై ఉన్నది దీపము. So this evening we leave this place with this question, is our light shining bright before men? మనము ఈ రోజు ఈ ప్రశ్నతో మనం ముందుకు వెళ్దామండి. మన జీవితంలోని ఆ వెలుగు ప్రకాశవంతంగా వెలుగుతున్నదా లేదా అని. That is truly being humble.
అదే నిజముగా తగ్గించుకొని ఉండడము. The day our light shines before men is a day that we are humble before God. ఏ దినమైతే మనము మన వెలుగు ఇతరుల ముందు ప్రకాశించుతున్నదో దానికి గుర్తింపు ఏంటి అనంటే మనము దేవుని సన్నిధిలో తగ్గించుకున్న వారిగా ఉన్నాము అని. We are not wrestling with the devil. మనము సాతానుతో పోరాడటం లేదు. We are just standing firm in what we believe. మనము ఏమి నమ్ముతున్నామో ఆ విషయంలోనే మనము స్థిరముగా నిలబడి ఉన్నాము అని. Grace, God has not put us in a wrestling ring with the devil and said, you wrestle every day. మనల్ని దేవుడు సాతానుతో ఒక యుద్ధ భూమిలో నిలబెట్టి అక్కడ మీరు యుద్ధం చేస్తూ ఉన్నారని అక్కడ పెట్టలేదు ఆయన మనల్ని. आप लोग कुश्ती नहीं कर रहे हर रोज. మనం ప్రతిరోజు ఏం విషయాలు చేయట్లేదు అక్కడ. But you are just trusting God. మనం ప్రతిరోజు ఆయన నమ్ముతూ ఉన్నాము. Because he's already got the victory in your life. ఎందుకంటే ఆయన మన జీవితంలో ముందుగానే విజయంను సాధించి ఉన్నాడు. Being humble is walking before men as his light. మనుషుల ఎదుట వెలుగుగా ఉండడమే నిజముగా దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఉండడము. For me that is being humble. నాకు అదే నిజమైన దీనత్వము. The day my light is not shining before men, I know that I need to spend more time. I have to just surrender myself to God. ఏ రోజైతే నా వెలుగు ప్రకాశించట్లేదో దానికి అర్థం నాకు తెలుసు. నేను ఇంకా దేవుని సన్నిధిలో సమయం గడుపుతూ తనను నేను తగ్గించుకోవాలి అని. I don't have to go into the wrestling ring and wrestle again. నేను ఆ యుద్ధంలో సాతానుతో వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడ. That is already done. అది అక్కడ నేను గెలిచి ఉన్నాను. But you just accepting and walking and shining before men is what being humble is. అయితే దేవుని ఎదుట మనుషుల ఎదుట అక్కడ వెలుగుతూ ఉండడమే నిజమైన దీనత్వమై ఉన్నది. And that glorifies God. అది దేవుని మన జీవితాల ద్వారా ఘనపరచడమై ఉన్నది. And that is what Jesus did. అదే యేసుప్రభు చేసి ఉన్నాడు. When he walked on this earth, ఎప్పుడైతే యేసుప్రభు ఈ లోకంలో నడిచి ఉన్నారో he glorified his father. ఆయన తన తండ్రిని మహిమపరిచి ఉన్నాడు. In everything he said, I and my father are one. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పి ఉన్నాడు. In his struggle, in his challenges, in everything he said, I and my father are one. ఆయన తన కష్టంలోను ప్రతి విషయంలోనూ ఆయన చెప్పి ఉన్నాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. Are we kind enough to say that I and my father are one today? మనం కూడా అలా ఉన్నామా అండి? నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పడానికి. Are we humble enough to say that I and my father are one? నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పే దీనత్వం మనం కలిగి ఉన్నామా? The day you say that, you will not care about anything in your life. ఆ విధంగా మనం చెప్పినప్పుడు మనం మిగతా విషయాల గురించి దేని గురించి పట్టించుకోము. You will not be unhappy if your neighbor gets a bigger car than you. మన పక్కింటి వాళ్ళు మనకన్నా పెద్ద కారు కొనుక్కున్నా మీరు అభ్యంతరపడరు. You will not care if your neighbor buys a big mansion beside you. అయితే మీ పక్కింటి వాళ్ళు పెద్ద భవనం కొనుక్కున్నా కూడా మీరు బాధపడరు. You will not care if your friend marries a most beautiful girl in the city. మీ ఫ్రెండ్ మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నా మీరు బాధపడరు. Because there is only one truth, that is I and my father are one. ఏంటి అనంటే ఒకటే సత్యం ఉన్నది, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. And there's one scripture I want to read and close. నేను ఒక వచనము చెప్పి ముగిస్తానండి. Isaiah chapter 40 and verse 31 says, యెషయా 40:31 వచనం చెప్తూ ఉన్నది, but those who wait upon the Lord will renew their strength. They will mount up with wings like eagles. They will run and not grow weary. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. So this evening, my desire and my prayer is that we will wait upon the Lord and we will fly high and renew our strength like eagles. నేను ఈ సాయంత్రం కాలం నేను కోరుచున్నది ఏంటంటే మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉండి ఎదురు చూచుచు నూతన బలము పొందుకొనుచు పక్షి రాజుల వలె పైకి ఎగరవలెను అని. And humbleness is complete surrender to God. Never forget that. నిజమైన దీనత్వం అనగా దేవుని ఎదుట సంపూర్ణంగా మనల్ని మనం అప్పగించుకోవడం. మనం ఎప్పుడు కూడా ఈ విషయాన్ని మర్చిపోవద్దు. I don't have much time. There is one more lesson I was supposed to take, but I think mostly we will cover this in our next session. ఇంకొక పాఠం ఉందండి, అది మనము నెక్స్ట్ సెషన్ లో అది కవర్ చేయబడుతుంది. I'm so glad that you could sit for so long. మీరందరూ ఇంత సమయం కూర్చొని ఉండడం నేను సంతోషిస్తున్నాను ఆ విషయంను బట్టి. And I pray and believe that God will speak to each one of us through his word. నేను నమ్ముతున్నానండి దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు అని. And this 5 days, right? This 5 days event is going to change things in your lives. ఈ 5 రోజుల ఈ కార్యక్రమం తప్పకుండా మీ జీవితంలో మార్పు తీసుకొని వస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను. As we complete this week, I just believe that
there will be favor in this place. నేను నమ్ముతున్నానండి ఈ 5 రోజులు ముగించబడుచు ఉండగా మన జీవితంలో ఆయన కృపను మనం అనుభవించబోవడము. And when we trust him and when we walk with him, he will take us through. ఎప్పుడైతే మనం ఆయనను నమ్మి ఆయనతో పాటు నడుస్తూ ఉంటామో ఆయన ముందుకు మనల్ని కొనసాగించే వాడిగా ఉంటాడు. And this is the time that he's preparing us for greater days that is ahead of our lives. ఈ దినములలో ఆయన రానున్న రోజుల్లో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన మనల్ని సిద్ధపరిచి ఉన్నాడు. Thank you so much. God bless you all. దేవుని వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Thank you, Sarita.